జమీలుద్దీన్ గారు మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల విషయంలో ఏదైతే చెప్తుందో అది నిజమని నిన్న తేలిన పరిస్థితి. బనకచెర్లకు నిన్న పర్యావరణ నిపుణుల కమిటీ నో చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఇది తెలంగాణ రైతులు, తెలంగాణకు సంబంధించిన ప్రజల హక్కులను కాలరాసే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని బీఆర్ఎస్ స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న వచ్చిన ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా సంతోషకరమైన వార్త అండి. ఈరోజు బనకచెర్లకు నో అన్న హెడ్లైన్తోనే ఏదైతే పత్రికలు రాయడం జరిగిందో ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడినట్టయింది. వాస్తవంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు వలన ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలకు కూడా ముంపు జరిగి ఇది నష్టపెట్టే ప్రాజెక్టు. ఇది లాభం ఎవరకు అనంటే కేవలం ఆంధ్రాలో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు దాదాపు 80,000 కోట్ల రూపాయలతోనని చెప్పి దీన్ని ప్రారంభించి దీన్ని ఒక 2 లక్షలు 3 లక్షల కోట్లకు తీసుకొని పోయి అక్కడ కమిషన్లు దండుకోవడానికి మాత్రమే ఉద్దేశించినటువంటి ఈ ప్రాజెక్టు. కానీ ఇది ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆయన దగ్గర ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఈయన ప్రతిపాదించడం, దానికి మేము ఖర్చు కూడా భరిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, అంటే బేసిక్ స్టడీ లేకుండా అసలు గోదావరి నదిలో మీకు వరద నీళ్ళు ఎన్ని అన్న స్టడీ కూడా చేయకుండా ఆయన చెప్పేది ఏంటి అని అంటే సముద్రం పాలవుతున్న నీళ్లు మీకు కావలసిన నీళ్లు మీరు తీసుకోండి కదా, మిగతా మేము సముద్రం పాలయ్యే నీళ్లు మాత్రమే మేము వాడుకుంటున్నాం అని చెప్పడం ఏదైతుందో ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు మార్క్ మోసపూరితమైన ప్రకటన. అదే ప్రకటనను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని రిపీట్ చేసి ఈయన కూడా ఆల్మోస్ట్ ఓకే అన్నట్టు మొన్న క్యాబినెట్లో పెట్టి మనం 2 రాష్ట్రాల మధ్యలో మాట్లాడుకుందాం, మనం ఆ ముఖ్యమంత్రి గారిని పిలుద్దాం, మళ్ళొక్కసారి ఆయనకు బిర్యానీ తినిపించి మాట్లాడదామని చెప్పి వీళ్ళు ఏదైతే క్యాబినెట్లో చర్చ పెట్టిరో వీళ్ళకు కూడా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ పర్యావరణ అటవీ శాఖకు సంబంధించినటువంటి సంస్థ దీన్ని తిరస్కరించడం అన్నది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మంత్రులకు, వీళ్ళు క్యాబినెట్లో చర్చ చేసిన వాళ్ళకు కూడా ఇది చెంపపెట్టు లాంటిది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ అనుమతులు లేవు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిన్న రిఫ్యూజ్ చేసింది ఏంటి అని అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అసలు ప్రైమరీ అనుమతులు అవి. దాన్ని కూడా ఎప్పుడైతే మీకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అన్నది రిఫ్యూజ్ చేసిందో మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మనం చర్చలు చేసుకొని మాకు కొన్ని నీళ్ళు ఇచ్చి మిగతా మీరు పట్టుకోపోండి అని చెప్పి మొన్న అఖిలపక్షం పెట్టినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇప్పుడు ఈయన అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఇరిగేషన్ మీద అని అంటే ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ అవగాహన లేదు. అసలు ఆయనకు నికర జలాలంటే ఏందో తెలియదు, వరద జలాలంటే ఏందో తెలియదు, గోదావరి నది బేసిన్ ఏంది తెలియదు, పెన్నా నది బేసిన్ ఏంది తెలియదు, కృష్ణా నది బేసిన్ ఏంది తెలియదు. మరి నేను తెలియనప్పుడు ఎవరన్నా అడ్వైజర్ను పెట్టుకున్నాడా అంటే ఆయన అడ్వైజర్ను పెట్టుకున్నది ఒక ఆంధ్రాలో గతంలో సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఇరిగేషన్ శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నప్పుడు ఆయన ఎటువంటి అడ్వైజర్ ఇస్తాడు, ఈయన ఇట్లనే మాట్లాడతాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలు బొమ్మగా ఆయన మారిండు. కానీ నేనేమనుకుంటా ఉన్నా ఈ ఏదైతే ఇవాళ రిఫ్యూజ్ అయిందో ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. ఈ ప్రాజెక్టు రద్దు అవుతుంది, చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడు అని చెప్పి నేను అనుకుంటలేను. ఆయనకి ఇవాళ ఎంపీల బలం ఉన్నది, దాని మీద కేంద్రం ఆధారపడ్డది కాబట్టి తప్పకుండా ఆయన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాడు, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఈ మాత్రం అడ్డగింపు జరిగింది అని అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందుబడి దాని మీద కొట్లాడి మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మీరు ఒకవేళ దీనికి అనుమతులు ఇచ్చినట్టయితే ఈ ప్రాజెక్టును అడ్డుకోనట్టయితే మీ సంగతి చెప్తామని చెప్పి సీరియస్గా చెప్పారు కాబట్టి ఈ మాత్రం బ్రేక్ పడ్డది. కానీ లేకపోతే మాత్రం ఇది కంటిన్యూ అయ్యేది. ఇది కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణకు తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చేయాల్సింది ఏంటంటే అసలు నికర జలాలంటే ఏంది, వరద జలాలంటే ఏంది అని తెలుసుకోవాలి. ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. ఏదైతే ఇలా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగిపోతే మేడిగడ్డలో ఒక పిల్లర్, దాని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ వీళ్ళు ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇది భవిష్యత్తులో తెలంగాణకు శాపంగా మారబోతున్నది. కాబట్టి వీళ్ళు రైపేరియన్ రైట్స్ ఇప్పుడే సాధించుకోవాలి. అంటే తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నట్టయితే మనం ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాం, మనం ఎంత సాగు చేసుకుంటున్నాం అన్నది మనం ముందుంటే తప్పకుండా జలాల మీద మనకు హక్కు వస్తుంది. నికర జలాల మీదనే కాకుండా వరద జలాల మీద కూడా మనకు హక్కు వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నికర జలాల మీద మాత్రమే మన వాటా, అయ్యో మనకు 900 టీఎంసీలే కదా, మనకి ఇంకో 200-300 టీఎంసీలు వస్తే సరిపోద్దని చెప్పి ఏదైతే 3000 టీఎంసీల దానిలో సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్తా ఉన్నారో అందులో కూడా వరద జలాల్లో కూడా తెలంగాణ వాటా సాధించుకోవాలనంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారు ప్రతిపాదించినటువంటి
ఉన్నటువంటి 3వ టీఎంసీ ఎత్తిపోత ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలి. ఏదైతే మీకు వార్ధా ప్రాజెక్ట్ ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్ట్ ఉందో దాని డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రిటర్న్ చేసింది. దాని మీద కూడా వీళ్ళు చర్యలు తీసుకొని ఇప్పుడు కడుతున్నటువంటి ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఉందో దాన్ని అన్ని కూడా కంప్లీట్ చేసుకొని అనుమతులు తెచ్చుకున్నట్టయితే మనకు రైపేరియన్ రైట్స్ వస్తే ఈ తెలంగాణ సస్యశ్యామలం ఉంటుంది. లేకపోతే ఇంకా 4 సంవత్సరాలు అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ హక్కులను కబలించే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎంతసేపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకి ఇంకా ఆశ దస్తలేదు కాబట్టి ఆయన భవిష్యత్తులో కూడా తెలంగాణకు ఇబ్బంది చేస్తాడు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ టైం ఏదైతే దొరికిందో, నేను ఇది రద్దయిందని అనుకుంటలేను, ఈ టైం ఏదైతే దొరికిందో దీనికి వీళ్ళు చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉన్నది. తీసుకొని తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ హక్కులను, తెలంగాణ రైతులకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీసే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో బీఆర్ఎస్ ముందు నుంచి కూడా పోరాటం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఈ క్రమంలోనే కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏదైతే చెప్పిందో అది ఇంతవరకు బీఆర్ఎస్ చెప్తున్న మాటే నిజమని తేలింది. ఇది అక్రమ ప్రాజెక్ట్, దీనికి పర్యావరణ అనుమతులు లేవు, నిధుల కేటాయింపులు లేవు, ఎక్కడ కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అంగీకరించమని ఏదైతే చెప్తా ఉందో బీఆర్ఎస్ పార్టీ అదే నిజమని తేలింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పోరాటాల ఫలితమే ఇదని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పష్టం చేసిన సందర్భం మనం చూసాం.